అందరికీ నమస్కారం అండి. సంధ్య స్టైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది ఈరోజు నేను వ్లాగ్లో మీతో ఏం షేర్ చేసుకుంటానో. తమ్నైల్ చూసేశారు అండ్ మీకు అర్థమైపోతుంది క్లియర్గా. సో నేను నా వరలక్ష్మీదేవి పూజ విధానం ఎలా సింపుల్గా చేసుకున్నాను అనేదే కాకుండా మా హోమ్ టూర్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ మేము ఇప్పుడు మా హోమ్ టౌన్లో మా సొంత ఇంట్లో ఈ వరలక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నాను. నా పెళ్ళైన తర్వాత ఒక 2 years వరలక్ష్మీదేవి పూజ ఈ ఇంట్లో చేసుకున్నాను. తర్వాత హౌస్ కొంచెం రీమోడల్ చేయించాం అనమాట. అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు, అత్తయ్య మావ ఉన్నప్పుడు ఒకలా ఉండేది. సో ఆ తర్వాత బావగారు వాళ్ళు అక్కడే అంటే మాకు ఇచ్చిన హౌస్లోనే, ఒకటే హౌస్లోనే గదులు షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఆ గదులు షిఫ్ట్ అయిన తర్వాత మేము ఇప్పుడు కట్టించుకున్న ఇంట్లో, కొంచెం రీమోడల్ చేసుకున్న ఇంట్లో ఫస్ట్ టైం వ్రతం చేసుకుంటున్నాను అనమాట. కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా, డెఫినెట్లీ ఉంటుంది. అసలు వరలక్ష్మీదేవి పూజ అంటేనే మగవాళ్ళందరికీ కూడా డబల్ హ్యాపీనెస్ ఉంటుంది. సో అలాంటిది సొంత ఇంట్లో చేసుకుంటున్నాము అని అంటే ఇంకా ఇంకా డబుల్ ఉంటుంది. అంటే సొంత ఇంట్లో అని ఇక్కడ నొక్కి పెట్టి ఎందుకు చెప్తున్నానంటే, జనరల్గా మా పెళ్ళైన దగ్గర నుంచి మేము అద్దెంట్లోకి ఇంకా ఎక్కువ తిరుగుతూ ఉంటున్నాం కదా జాబ్ పర్పస్ మీద. సో ఇంకా తర్వాత ఫస్ట్ ఇయర్ మాత్రమే మా అత్తయ్య అల్లూరులో చేసుకున్నాను పూజ. అండ్ మధ్యలో ఒకసారి చేసుకున్నాను బాబు పుట్టిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ మేము అచ్యుతాపురంలో ఫ్లాట్ తీసుకున్నాము, అక్కడ కూడా చేసుకున్నాను. ఇలా సొంత ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ మనం చేసుకున్నప్పుడు బాగుంటుంది, బయట చేసుకున్నప్పుడు బాగుండదు అని కాదు, సొంత ఇంట్లో చేసుకున్నప్పుడు డబుల్ హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్తున్నాను. తెల్లవారుజామున 3 లేచి ఫస్ట్ అయితే ఇలాగా శనకాలు, రోకలి ఇవన్నీ ఉంటాయి కదండి. సో వాటినే మనం గౌరీదేవి, విష్ణుమూర్తి ఇవన్నిటి దేవతామూర్తులుగా భావిస్తాం కాబట్టి వాటికి కడిగించుకొని చక్కగా పసుపు కుంకుమలు అయితే పెట్టేసుకున్నాము. యాక్చువల్లీ నైట్ టైమే పెట్టేస్తాము. ముందు రోజు నైట్ వర్షం పడింది. మళ్ళీ ఎక్కడ వర్షం పడితే అవన్నీ కూడా పోతాయో అని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ పెట్టాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ లేచి పెట్టాం అనమాట. చిన్నప్పుడు కూడా అసలు ఇదే డ్యూటీ ఉండేది. అంటే ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ ఉంటే చాలు, అమ్మాళ్ళ ఇంట్లో అంటే అందరికీ కూడా నాకు తెలిసి స్వీట్ మెమరీస్ ఉంటాయి. సో ఏదైనా ఇంట్లో పండుగ ఉన్నా, పబ్బం ఉన్నా, ఎలాంటి వ్రతాలు ఏమైనా పూజలు ఉన్నా చిన్నపిల్లలకి ఇదే పని చెప్పేసేవాళ్ళు. సో మేము ఇల్లంతా కడిగేస్తాము, మీరు చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేయండి అని చెప్పి. అప్పట్లో మనకి రియల్ సంపద మన ఇంట్లో ఉండేటటువంటి సామాన్లే కదండి, తిరగలి, రోకలి, వీటితోనే కదా మనం పప్పు రుబ్బడం కానివ్వండి, లేకపోతే తిరగలతో నూకిసరడం కానివ్వండి, ఇవన్నీ చేసేవాళ్ళం కదా. ఇంకా ఆచారం ప్రకారం మన సంపద కానివ్వండి ఇంకా అవే కాబట్టి వాటిని కూడా డెఫినెట్లీ పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాము. సో మేము కూడా అలాగే చేసేసాము. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఇలాగ కలసం అయితే పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్లీ పీట అయితే ఉంది, పీట మీదే ఫస్ట్ ఎప్పుడు కూడా కలసం పసుపు రాసి బొట్లు పెట్టుకొని కలసం ఏర్పాటు చేసుకుంటాను, మండపం అవన్నీ కూడా. కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం అది బాగా చిన్నగా ఉంటుంది కదా, టీపై మీద పెట్టుకుంటే కొంచెం ప్లేస్ సరిపోద్ది కదా అని చెప్పేసి టీపై మీద అయితే పెట్టేసుకున్నాము. ఫస్ట్ మొత్తం కింద టీపై అంతా కూడా చెక్కదే అండి, అది చెక్కదే కాబట్టి దాని మీదే పెట్టేసుకున్నాను నేను. మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని దానిపైన అరిటాకులు వేసేసుకొని సింపుల్గా డెకరేషన్ పెద్దగా ఏం పెట్టుకోలేదు, చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాను. బియ్యం, మండపంలో బియ్యం పోస్తాం కదా, బియ్యం పోసేసుకున్నాను. అండ్ దానిపైనే చక్కగా కలసం అయితే ఏర్పాటు చేసేసుకున్నాను. కలసంలో పసుపు, కుంకుమ, అక్షతలు అండ్ రూపీ కాయిన్ ఉంటుంది కదా, 2 rupees కాయిన్ కానివ్వండి, ఏదో ఒక కాయిన్, ఇవన్నీ ఒక పువ్వు, ఇవన్నీ కూడా కలసంలో వేసేసి ఆ దేవుడికి అక్కడ ప్రతిష్ఠించుకుంటాము ఆ అమ్మవారిని. అండ్ దానిపైన కొబ్బరికాయ కూడా చక్కగా పసుపు రాసేసుకొని, ఫస్ట్ కొబ్బరికాయను మంచిగా కడిగేసుకొని పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకొని దానిపైన జాకెట్ ముక్క ఉంటుంది కదా మనకి, అలాగా చుట్టేసి పెట్టేస్తాం అనమాట. సో అది హోల్డ్ చేసి పెట్టేసిన తర్వాత దానిపైన అమ్మవారికి అంటే కలసం మధ్యలో మాత్రం కొబ్బరికాయ పైన మామిడాకులు ఉంటాయి కదండి, సో ఆ మామిడాకుల్ని అలా పెట్టుకుంటాము. పెట్టేసుకున్న తర్వాత చక్కగా అమ్మవారికి గాజులు,
అండ్ మళ్ళీ పసుపు, కుంకుమ, గంధపు బొట్లు అన్నీ కూడా అలంకరించుకుంటాము. అంటే అమ్మవారికి ఏవైతే అలంకరించుకుంటామో కలశం రూపంలో ఉన్న అమ్మవారికి కూడా అన్నీ కూడా అలంకరించుకుంటాము. అండ్ నా దగ్గర ఒక పటం ఉంటే పటం కూడా దేవతామూర్తిది పెట్టుకున్నాను అనమాట బ్యాక్ సైడు, వరలక్ష్మీదేవి అమ్మవారిది. నా దగ్గర ఉన్న పువ్వులతో సింపుల్గా మల్లెపూలు అండ్ తులసాకులతో మాల కట్టుకున్నాము. సో అది కూడా పెట్టేసుకున్నాను. అండ్ తెచ్చుకున్నవి అవన్నీ కూడా అక్కడ పెట్టేసి ఆ నైవేద్యం అవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఆకులోనే. అయితే ఇక్కడ మా తోటికోడలు ఇంకా వంటలు సపరేట్గా ఏం చేయలేదు. సో ఒకే దగ్గర చేసేసాం అనమాట. కొంచెం బూరెలు, ఇంకా తెల్లవారుజామున లేచామని చెప్పాం కదండి, ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానం చేసేసి అన్ని పనులు కూడా కంటిన్యూ చేసాం అనమాట. త్వరగానే వంటలు అవన్నీ కూడా అయిపోయాయి. అంటే కొంచెం పులిహోర, కొంచెం పరమాన్నం, తీపిగారెలు, చప్పడిగారెలు అండ్ పూర్ణాలు, సో ఇలా సింపుల్గా పప్పన్నం అన్నీ కూడా వండేసుకున్నాం అనమాట. అన్నీ వండేసుకొని ఇంకా నేను ఇక్కడ దేవుడి దగ్గర దీపారాధన చేసేసుకొని వ్రతం చేసేసుకుందాము అని చెప్పేసి ఒకటి సెట్ చేసుకున్నాను. ఇలాగా అమ్మవారికి తాంబూలం ఫస్ట్ అయితే ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, తమలపాకులు, అందులో అరటిపళ్ళు, చెక్క ఉంటుంది కదండి, చెక్క పొట్లము. సో ఇవన్నీ కూడా పెట్టుకొని తాంబూలం అమ్మవారికి జాకెట్ ముక్క, చీర కొనుక్కున్నాను కదా అది పెట్టేశాను. అండ్ అలాగే అమ్మవారికి మనం ఏదైనా ఒక వస్తువు కొంటే అది మెల్లో వేస్తాం కదా, దానికంటే ముందు ఒక పసుపు తాడికి పసుపు కొమ్మ అయితే కడతాం కదా, అది కూడా కట్టాను అనమాట. మనకి అనాది కాలం నుంచి వస్తున్నది బంగారం. ఇవన్నిటికంటే కూడా ముందు మనం మెల్లో ఏమైనా వేసుకున్నాము అని అంటే ఆ దారపోకి పసుపు కొమ్ము కట్టి వేసుకోవడం అనేది ఆనవే కదా. సో అది డెఫినెట్లీ ఉండాలి. సో అందుకనే 9 పోగులు చేసి దానికి పసుపు కొమ్ము కట్టి ఫస్ట్ అమ్మవారి మెల్లో అదే అలంకరణ, దాన్ని ఫస్ట్ వేసాను అనమాట. అది వేసిన తర్వాత బంగారం చైన్ కొన్నాం కదా, అది కూడా వేసేసుకున్నాను. సో ఇలా సింపుల్గా నా దగ్గర ఉన్న దాంట్లతో నాకు ఎంత వీలు కుదిరితే అంత సింపుల్గా ఆ అమ్మవారికి అన్నీ కూడా సమర్పించుకున్నాను. అండ్ ఇంకా పైన కొంచెం ప్లేస్ సరిపోలేదన్నమాట. సో కింద పంచామృత స్నానానికి సంబంధించిన ఆవు పాలు, నెయ్యి, తేనె అవన్నీ కలిపిన పాలు అండ్ అలాగే కింద స్వీట్స్ అలాగా అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇంకా కొంచెం ఆ పక్కన అరటి చెట్లు పెట్టి ఆ బ్యాక్ సైడ్ కొంచెం ఫ్లవర్స్తో డబుల్ టేప్ అంటించి అలా డెకరేషన్ చేద్దాము అని అనుకున్నాను. బట్ ఇంకా ఈ వంటలు ఇవన్నీ చేసేసరికి అంత చేసేది లేదు. ఇంకా మా హస్బెండ్ కూడా అరటి చెట్లు తీసుకురమ్మన్నాను కానీ తీసుకురాలేదన్నమాట. తీసుకొచ్చుంటే బాగుండు. నేనైతే ఎప్పుడు కలసంకి అమ్మవారికి చీర అవన్నీ కడతారు కదండి, అదైతే నేను ఎప్పుడు చేయను. ఓన్లీ కలసం ఒకటే పెట్టేసుకుంటాను. సపరేట్గా అమ్మవారికి చీర కట్టడం ఇంక ఇవన్నీ చేయను. సో నాకు అంత టైం కూడా సెట్ అవ్వదు. ఎందుకంటే అవన్నీ ముందు రోజే చేసుకోవాలి అండ్ బాగా స్ట్రెయిన్ అయిపోతాము. అండ్ నెక్స్ట్ డే పూజ చేసుకున్నప్పటికీ ఓపిక తగ్గిపోద్ది. సో నేను ఎంత చేయగలనో అంతా ఇలాగే చేసుకుంటాను ఎప్పుడు కూడా. సో మేబీ ఎప్పుడైనా అనుకుంటాను చీర కట్టి అమ్మవారికి అందరూ పెడుతున్నారు కదా, సో మనం కూడా పెట్టాలి అని చెప్పేసి అనుకుంటాను. కానీ ఆ టైంకి వచ్చేసరికి మనకు ఫస్ట్ నుంచి ఉన్నది కలసమే కదా, సింపుల్గా కలసం పెట్టేసుకుంటే అమ్మవారికి ఎక్కువసేపు పూజ ఇవన్నీ చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది కదా అని కూడా అనిపిస్తుంది. అండ్ అమ్మవారికి మెయిన్ ఇంపార్టెంట్ శనగలు ఉంటాయి కదండి, శనగలు, చెలివిడి, వడపప్పు అవి కూడా సమర్పించుకున్నాను అనమాట. మా అత్తయ్య వాళ్ళకి, చిన్న అత్తయ్య వాళ్ళకి పూజ లేదు. సో వాళ్ళు వచ్చారు మా ఇంటికి. అండ్ అక్కది పూజ వ్రతం చదవదు కదా, అక్క కూడా త్వరగా వ్రతం చేసేసుకొని వచ్చేసింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. పూజ అయిపోయిన తర్వాత నేను మా హోమ్ టూర్ కూడా చేశాను. సింపుల్గా హోమ్ టౌన్లో హోమ్ టూర్ అనమాట. సో అది కూడా మీరు చూస్తారు కాబట్టి అది కూడా మీతో షేర్ చేసుకున్నాను. వచ్చిన దగ్గర నుంచి షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. సో ఇంక ఈరోజు మళ్ళీ అంటే వరలక్ష్మీదేవి పూజ అయిపోయిన వెంటనే ఇంకా నెక్స్ట్ డే రాఖీ పౌర్ణమి వచ్చింది కదా, రాఖీ పౌర్ణమికి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా, ఇంకా తర్వాత మధ్యలో రావడం ఇవన్నీ కూడా కుదరదు. వచ్చిన హడావడి అయిపోద్దని ఇంకా ఈ వ్లాగ్తోనే కంటిన్యూషన్ చక్కగా హోమ్ టూర్ చేసేయచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను. ఆ హోమ్ టూర్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు
మా హౌస్ ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, మొత్తం రీమోడల్ చేసామండి మా హౌస్ మొత్తం కూడా. ఇంతకు ముందు టైల్స్ అవన్నీ ఏమి ఉండేవి కాదు. అండ్ మీకు అక్కడ కిచెన్ దగ్గర మధ్యలో ఏదైతే గోడ కనిపిస్తుందో ఆ గోడ ఉండేది కాదనమాట. ఈ హాల్ స్ట్రైట్గా పొడుగ్గా ఉండేది, అంటే మొత్తం కలిసి ఉండేది. మాది మా తోటికోడలు వాళ్ళది మొత్తం ఒకటే హౌస్ అత్తయ్య మావయ్య ఉన్నప్పుడు. సో సింగిల్ హౌస్ 4 గదులు ఉండేవి వరుసగా. అండ్ హాల్ మొత్తం స్ట్రైట్గా ఉండేదన్నమాట. ఇంకా మధ్యలో మేము ఇక్కడ నుంచి దుబాయ్ ఎప్పుడైతే వెళ్ళాలి అని అనుకున్నామో 2023లో, అప్పుడు మా సామాన్లన్నీ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసేస్తాము అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆ టైంలో కొంచెం కిచెన్ ఓపెన్ కిచెన్ లాగా అలా కట్టుకున్నాను అనమాట సింపుల్గా. సో ఆ హోమ్ టూర్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్తురు, కానీ మిస్ చేయకుంటే మాత్రం చూడండి. మీకు ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తానండి. సో యాక్చువల్లీ నేనేంటంటే వరలక్ష్మీదేవి పూజ రోజు నేనేం వీడియో షూట్ చేయకూడదు, నేనేమీ షేర్ చేసుకోను, జనరల్గా నా పూజ నేను చేసేసుకుంటాను అని చెప్పి ఇంకా నేను మార్నింగ్ లేచిన తర్వాత నా పని నేనైతే చేసేసుకుంటున్నాను. మా హస్బెండ్ లేచి నేను బొట్లు పెట్టేటప్పుడు వీడియో తీశారు. అండ్ వంటలు చేసేటప్పుడు కూడా మీరు గమనించినట్లయితే నేను ఎలాంటి క్లిప్ పెట్టలేదు. అంటే అసలు నేనేమి షూట్ చేయకూడదు, ఈరోజు దేవుడి పూజ ప్రశాంతంగా దేవుడి మీద దృష్టి పెట్టి నా పూజ నేను చేసుకుంటాను, వీడియోస్ మీద ఈ రోజుకి దృష్టి పెట్టను అని చెప్పేసి నేను అనుకున్నా. అంటే వీడియోస్ తీస్తూ కూడా నేను ఎప్పుడు దేవుడికి బాగానే దీపారాధన చేసుకుంటాను. బట్ వ్రతం ఇలాంటివి అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి కదా. సో నేను ఎందుకో వీడియోస్ మీద తీయడం స్టార్ట్ చేస్తే దాని మీద ఫోకస్ వెళ్ళిపోద్దేమో, మళ్ళీ నాకు దేవుడి మీద ఫోకస్ తగ్గుద్దేమో, నేను వ్రతం కదా నీట్గా చేసుకోవాలి అని చెప్పేసి ఇంక ఫిక్స్ అయ్యి నేను నార్మల్గా ఉన్నాను అనమాట. బట్ మా హస్బెండ్ మాత్రం వెంటనే నేను అసలు ఏం చెప్పలేదు కూడా. మా హస్బెండే వీడియో మొత్తం తీశారు, అన్ని క్లిప్లు ఒక్కొక్క ముక్క తీశారు అనమాట నేను పూజ చేస్తూ ఉంటే. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ముందే అనుకున్నా ఎందుకులే ఇంకా దేవుడి మీద దృష్టి అంతా పెడదామని చెప్పి. ఇలాగా తీయడం, ఇలా సపోర్ట్ చేయడం అనేది కూడా నాకు కొంచెం హ్యాపీనెస్ అనిపించింది. సప్తమ గ్రంథి పూజయామి చంద్ర సోదరి. ఆ అమ్మవారి దయ వల్ల అంతా బాగానే పూజ అంతా కూడా బాగా అయిపోయింది. అండ్ చిన్నత్తయ్య వాళ్ళు వచ్చారని చెప్పేసి అన్నాను కదా, చిన్నత్తయ్య వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసేసుకున్నాము. చిన్నత్తయ్య చిన్న మామయ్య ఇద్దరు కూడా వచ్చారు, దంపతుల ఇద్దరి దగ్గర కూడా ఇలా అక్షంతలు అయితే వేశారు, ఆశీర్వాదం తీసేసుకున్నాము. అండ్ అక్క దగ్గర కూడా తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ తాంబూలాలు తీసుకోవడానికి పక్కనున్న మా తోటికోడళ్ళ ఇంటికి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పిలిచారు. అలా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళాము. ఇదిగోండి అక్క కూడా చాలా బాగా చేసింది, మొత్తం చిన్నగా అమ్మవారిని పెట్టి డెకరేట్ చేసింది అనమాట. చాలా బాగా చేశారు, నీట్గా చాలా బాగా అనిపించింది అమ్మవారు. అందరూ కూడా మా ఇంటికి రండి, మా వరలక్ష్మీదేవిని చూడండి అని చెప్తారు కదా. గత 2 years నుంచి ఇదైతే మిస్ అయ్యాము. అంటే దుబాయ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరింటికి వెళ్ళడం లేదు. సో మేమే కదా ఇంకా అక్కడ సింపుల్గా చేసుకునే వాళ్ళం. ఇక్కడ ఒక 5 members 6 members ఇంటికి వెళ్ళి తాంబూలం అయితే తీసుకున్నాను. అండ్ మా ఇంట్లో కూడా మొత్తం పూజ అయిన తర్వాత మేము లలిత సహస్రనామాలు కూడా చదువుకున్నాం అనమాట. ఈవిడేమో మా పెద్దత్తయ్య గారి వాళ్ళ కోడలు, తోటికోడలు అవుతుంది, నాకు కూడా అక్క అవుతుంది. సో వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వచ్చాము. ఇంకా ఒకళ్ళు అలాగా వాళ్ళు మా దగ్గరకు వచ్చి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా అలా రోజు అంతా బాగా హ్యాపీ గడిచిపోయిందండి. గత 2 yearsగా నేను దుబాయ్లో చేసుకుంటున్నాను. బట్ అక్కడ ఎవరిని పిలవడం కానివ్వండి ఇంకేం లేదు, సింపుల్గా చేసేసుకున్నాను. అంటే పిలిచాము, ఎక్కువ మందిని పిలుచుకోలేదు. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా జస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న ఒక్కొక్కరినే పిలుచుకున్నాం అనమాట. సో ఇంతమందిని పిలుచుకోవడం అంటే దీని తర్వాత ఇలా అందరింటికి వెళ్ళడం ఇదంతా అక్కడైతే మిస్ అవుతాం కదా, కొంచెం ఎక్కువ మంది కనిపించరు కూడా మనకి. ఇంక ఇక్కడ తాంబూలం తీసేసుకున్నాము. అండ్ అందరింటికి కూడా ఇక్కడ ఇంకొక అమ్మాయి తాంబూలం తీసుకుంటుంది కదా, తను మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి అనమాట. వాళ్ళకు కూడా ఈ ఇయర్ పూజ లేదు. యాక్చువల్లీ మా చిన్నత్తయ్య వాళ్ళకి వీళ్ళకి సంథింగ్ ఏదో అడ్డొచ్చిందంట, వాళ్ళకి పూజ లేదు, అందుకనే వాళ్ళని కూడా ఇంకా మా ఇంటికి వచ్చేయమన్నాం. ఇదిగోండి ఈవిడ కూడా ఒక తోటికోడలే, నాకు అక్క అవుద్ది. ఇంకా అందరూ
అందరం అలా వెళ్ళి మీట్ అవ్వడం, అందరం కూడా ఒక లక్ష్మీదేవులాగా ఫీల్ అవ్వడం, అక్కడ మాట్లాడుకోవడం. సో అదంతా కూడా ఒక హ్యాపీనెస్, అదొక స్పెషల్ మూమెంట్ అనే చెప్పుకోవాలన్నమాట నాకైతే. నెక్స్ట్ ఇంకా నేను 2 years నుంచి ఇండియాలో వ్రతాన్ని నేను మిస్ అయ్యాను. మళ్ళీ తర్వాత కూడా ఎక్కడ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇవన్నీ స్వీట్ మెమరీస్ నాకైతే బాగా గుర్తుండిపోతాయి. అండ్ ఇదిగోండి మా ఇంటి ముందు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, రోడ్డు వ్యూ అంతా కూడా. మీకు మా హోమ్ టూర్ చేస్తానని చెప్పాను కదా. సో ఎల్లపు పైడియా మా మామయ్య గారి పేరు అనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది, షాప్ ఉంటుంది. మా తోటకోడు వాళ్ళు మా తోటకోడలు షాప్ చూసుకుంటుంది అనమాట. మా అక్క షాప్ చూసుకుంటుంది. ఇదిగోండి ఇది ఎంట్రన్స్. సగం ఆ షాప్లో వచ్చిన లాభం అంతా కూడా ఇదిగో ఇలా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళే వేసేస్తూ ఉంటారు, చాక్లెట్లు, బిస్కెట్లు, డ్రింకులు అన్నీ కూడా. సో ఇది మొత్తం ఎంట్రన్స్. ఇంతకుముందు 2 years బ్యాక్ ఇదంతా కూడా గచ్చు ఉండేది బయట అంతా కూడా. సో ఇలా ఉండేది కాదు. అండ్ అక్కడ ఏదైతే ఇంటి ఎంట్రన్స్ గుమ్మం చూపిస్తున్నానో ఆ గుమ్మం కూడా ఉండేది కాదు. నా పెళ్ళప్పటికి అదంతా చాలా ఓపెన్గా ఉండేదన్నమాట. మొత్తం చివరి నుంచి అది చివరి వరకు ఓపెన్ ప్లేస్గా ఉండేది. ఇదిగోండి ఇక్కడ తులసి అమ్మవారు, చాలా బాగుంది కదా. ముగ్గు నేనే వేశాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో తిను మా బావగారు వాళ్ళ అమ్మాయి. పొద్దున్న లేస్తే ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి నవ్వించాను అనమాట. ఊర్లోనే కదా, అంటే ఇంతకుముందు వాళ్ళు కూడా అనకాపల్లిలో ఉండేవాళ్ళు. సో ఈ మధ్య ఊర్లోకి వచ్చారు, అంటే ఇక్కడ దగ్గరలోనే వేరే కంపెనీలో చేస్తున్నాడు అనమాట. సో ఇంకా వాళ్ళు ఊర్లోకి వచ్చేసారు వాళ్ళ హౌస్ దగ్గరికి. ఇటు సైడు మీకు దారి ఏదైతే చూపిస్తున్నానో అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ వెళ్తే మా అక్క వాళ్ళ హౌస్ వస్తుంది అనమాట. సేమ్ మా హౌస్ వాళ్ళ హౌస్ ఒకలాగే ఉంటుంది. మాది ఇటు సైడ్ చూపిస్తాను. ఇటువైపు చిన్నవాళ్ళు ఉండాలన్నమాట. పైన వైపుగా పెద్దవాళ్ళు ఉండాలి. సో ఇటువైపుగా చిన్నవాళ్ళు ఉండాలి కాబట్టి స్టార్టింగ్ మాది హౌస్ వస్తుంది. సో మా ఆడపడిచికి ఇచ్చాను, ఫోన్ రివర్స్లో తిప్పింది. అయితే ఇక్కడ ఇది ఎంట్రన్స్ డోర్. ఈ డోర్ ఏమైంది, పెట్టించేటప్పుడు టైల్స్ వేసేవాళ్ళు కొంచెం హైట్ ఎక్కువ వేసేసారు, అందుకని డోర్ వెనక్కి వెళ్ళలేదు. మేము దుబాయ్కి వెళ్ళడానికి జస్ట్ కొన్ని రోజులు ఏంటి 1 నెల ముందు మేము ఈ హౌస్ రిమోల్డ్ చేయించాము. అందుకని ఇంకా కొన్ని వర్క్స్ మాత్రమే చేయించాము. ఇక్కడ పూజ చేసుకున్నారు, చూస్తున్నావా పూజ కిచెన్ మొత్తం ఒకసారి. సో మేము కొత్తగా రిమోడల్ చేసుకున్నాం అని చెప్పాను కదా. నేను ఓపెన్ కూర్చున్న ఆ మధ్యలో ఏదైతే గోడ ఉందో అక్కడ దేవుడి పట్టాలు అవన్నీ పెట్టాను కదా, అసలు ఇంతకుముందు ఆ గోడ ఉండేది కాదు. అటు సైడ్ కూడా హాల్ ఉంటుంది అనమాట. సో మా బావగారు వాళ్ళది మాది మొత్తం కలిసి ఒకటే హాల్ లాగా ఉండేది. ఇంకా తర్వాత మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ గోడ కూడా క్లోజ్ చేసి చిన్న మార్పులు అన్నీ చేసుకొని టైల్స్ అవి వేయించుకున్నాం. ఇటు సైడ్ ఉంటుంది అనమాట ఇలా. జనరల్గా ఏంటంటే ఇంతకుముందు బెడ్రూమ్లో అటువైపు అంతా కూడా షెల్ఫ్లు ఉండేవి. సో అవన్నీ కూడా క్లోజ్ చేయించేస్తాం మేము, ఇంకెందుకులే వేస్ట్. సో ఇలా పైన సన్సెట్ మొత్తం వస్తుంది అంతనా. అండ్ ఇది మా అమ్మగారు మా అమ్మలు పెట్టిన డ్రెస్సింగ్ టేబుల్. ఇది మా అమ్మలు పెట్టిన బెడ్. బెడ్ ఇది మా బట్టల సెల్ఫ్, గజిబిజిగా సర్దింది బట్టల సెల్ఫ్. హాల్ నుంచి దీనికి కూడా డోర్ లేదు ప్రెజెంట్. ఇది ఒక బెడ్రూమ్. పిల్లలు ఇంట్లో ఎక్కువ మంది లైట్ అవుతుందా? లైట్ లేదు, ఫ్లాష్ ఉంది. అవి క్లోజ్ చేస్తేనే బాగుంది. హోమ్ టూర్ చేద్దామని ఇది సర్దేసి ఉంచాను ఇందాకలా, పూజ అయ్యే లోపల అయిపోయింది. ఈ రూమ్ లో ఓన్లీ డైనింగ్ టేబుల్,
సోఫా ఇక్కడ పెట్టేసాము అండ్ గిన్నెల స్టాండ్ కూడా ఇక్కడే వస్తుంది. వర్షాకాలం కదా ఇంట్లోనే బట్టలు ఆరబెట్టుకున్నాం, జరుసుకోకండి. సో ఈ బెడ్రూమ్ లోనే అటాచ్డ్ బాత్రూమ్, ఇటువైపు బాత్రూమ్ వచ్చింది. సో చూసారు కదండి, మా హోమ్ టౌన్లో మా హోమ్ టూర్ అండ్ మా వరలక్ష్మీదేవి పూజ అన్నీ కూడా మీతో షేర్ చేసేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయొచ్చు కదండి. సో మా పూజ అయిపోయిన తర్వాత మేము లలితా సహస్రనామం చదివేసుకున్నాము ఆఫ్టర్నూనే. అండ్ ఈవినింగ్ టైంలో మా నాగలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ కూడా లలితా సహస్రనామం అయితే చేసేసుకున్నాం అనమాట. ఈవినింగ్ మేము కిరీటం చేసాం, మొత్తం స్టోన్స్ అంటించాం కదా, అదే ఇది చాలా బాగా మెరుస్తుంది కదండి వీడియోకి, చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ఈవినింగ్ మేము లలితా సహస్రనామం ఇలా చదివి తాంబూలం తీసుకున్నామో లేదో ఫుల్గా వర్షం పడిపోయింది. ఇదండి ఇవాళ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.